ఇప్పుడేమంటావు? నీకు స్వీట్లు చేయడం వచ్చంటావా? ఊరు గొప్ప పేరు దిబ్బ అని స్వీట్లు బాగా చేస్తావన్న పేరే కాని స్వీట్లు చేయడం నీకు చేత కాదు. ఇంకా దీంతో మాట్లాంటమ్మా. ఈ దిక్కుమాల స్వీట్స్ ఎవరూ తీసుకోరు. ఆగండి! కాంతమ్మా, నిన్నే తప్పు చేయలేదనడానికి ఆ శివుడే సాధ్యం. నువ్వెంత పెద్ద తప్పు చేసావనే దానికి కూడా ఆయనే సాక్షి. పగతో నువ్వు చేసిన ఈ పాపాన్ని 10 నిమిషాల్లో కడిగేయకపోతే నా పేరు చెట్టియే కాదు. చాలే నోర్మయ్. చేసిన వెదవ పని సరిపోక ఛాలెంజ్లొకటా? చిట్టెమ్మల స్వీట్లు చేసేవాళ్ళు ఈ 2 గోదావరి జిల్లాల్లో లేరు అనేది నిన్నటి మాట. చిట్టెమ్మకసలు స్వీటు రాదు అనేది ఈ రోజు మాట. నువ్వేంటో నీ పనితనమేంటో ఊరి జనం అందరి ముందు బయటపడింది. నేనే కాదు, ఊళ్ళో ఏ ఒక్కరూ కూడా నీ దగ్గర స్వీట్స్ కొనరు. ఏమంటారు? అవును, ఈ దిక్కుమాల స్వీట్స్ కొనం. ఇవి తింటే అష్టరోగాలు వచ్చి సస్తాం. అది నీ స్వీట్స్ మీద జనాలకున్న అభిప్రాయం ఏంటి? ముఖ చిత్రం మారిపోయింది. భయమేస్తుందా? ఈ కాంతమ్మతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుందా? లేదు, ఏ తప్పు చేయను నన్ను పవిత్రమైన గుళ్ళో దోషలా నిలబెట్టావు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరుని సర్వనాశనం చేశావు. అలాంటి నీ మీద ఇంతకింత పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఇంతలా నన్ను అవమానించిన నిన్ను ఇదే ఊరి జనం ముందు ఇంతకింత అవమానించే అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఏడిచావు. ఈ కాకినాడ కాంతమ్మ అందర్నీ అవమానించింది తప్ప ఈ కాకినాడ కాంతమ్మని ఏ ఒక్కతి కూడా అవమానించలేకపోయింది. కానీ 2 సార్లు నువ్వు అవమానించావు. ఒకటి పార్టీ ఆఫీస్లో, ఆపండి, 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 ఆపండి. రెండో నా ఇంట్లో. దాని ప్రతీకారమే ఈ ఫలితం. అనుభవించు. పదండ్రా. మావయ్య, మనం ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకో. ఇదిగో సిట్టి, రేపొద్దున వస్తాను. మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసాయి. పదండ్రా. పద. ఏటైనదమ్మా? మిఠాయిలేట మెలగబడిపోయినాయి. అసలు ఏడు జరిగిందమ్మా? నువ్వు ఆగవే.
సిట్టి ఏటైనదమ్మా? ఎందుకు అలాగొన్నావు? మన సరుకుల్ని శత్రువు వచ్చి అడిగిన అమ్మాలని చెప్పావు కదా నాన్న. అవునమ్మా, చెప్పినాను. అయితే నాకు నచ్చని మనిషి, నాకు అసలు గిట్టని మనిషి 100 కిలోల లడ్డూలు ఆర్డర్ ఇచ్చింది నాన్న. అయితే ఆ ఆర్డర్ని అడ్డెట్టుకొని ఏదో మాయ చేసి షాప్ ముందు కోలేసేసి వచ్చిన కస్టమర్ల ముందు మనల్ని ఎదవల్లి చేసింది నాన్న. సరికంతా సిందర బందరు చేసి అరాచకం చేసింది నాన్న. అందుకే మన స్వీట్లు కొనడానికి ఎవరు రావడం లేదు. 100 కిలోల స్వీట్లు ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయి నాన్న. మనం 1 కిలో కూడా అమ్మలేకపోయినాం నాన్న, అమ్మలేకపోయినాం. ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమండి, మీరు నేనెవరో తర్వాత మీకు నిజం చెప్దామని వచ్చాను. ఏటా నిజం? మీ లడ్డులోకి పచ్చకర్పూరం ఎలా కలిసిందో మీకు తెలుసా? ఎలా కలిసింది? ఆ అవతారంతో కాంతమ్మే కల్పించింది. అనుకున్నాను, ఇదంతా కాంతమ్మే చేసింది అనుకున్నాను. దుర్మార్గురాలు, నీచురాలు, నికృష్టురాలు. గతంలో నా జీవితంతో ఆడుకుంది, ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటోంది. నిన్ను బతకనివ్వను. నాన్నా, ఏటైంది? కాంతమ్మ గురించి నాకే సరిగ్గా తెలీదు. ఆవిడ గురించి ఎంతో తెలిసినట్టుగా ఆవేశంతో ఊగిపోతున్నావేటి? గతంలో నీకు అన్యాయం చేయడం ఏంటి, ఇప్పుడు నాకు అన్యాయం చేయడం ఏంటి? అంటే కాంతమ్మ నీకు ముందే తెలుసా? చిచి, నేను అలాగనలేదమ్మా. గతంలో నాతో గొడవ పడింది, ఇప్పుడు నీతో గొడవ పడుతుంది, అంతే అంటున్నానమ్మా. గతంలో ఏం జరిగిందో నాకు తెలీదండి. కానీ ఇప్పుడు మీకు చెడ్డ పేరు రావడానికి, మీ సామాన్లు మొత్తం నాశనమైపోవడానికి కారణం మాత్రం ఆవిడేనండి. ఇవన్నీ వాళ్ళ తమ్ముడితో చేయించింది. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, నిజాలేంటో మీకే తెలుస్తాయి. వస్తానండి. ఒక్క నిమిషం. మీరెవరు? ఆ కాంతమ్మ ఇంటి పని మనిషినండి. మిమ్మల్ని చూడగానే ఎందుకో నాకు అక్కలా అనిపించారు. అందుకే నిజాన్ని దాయలేక మీకొచ్చి చెప్పాను. చూడగానే నీకు అక్కలా అనిపించాను. ఈ ఒక్క సాయంతో చెల్లెలి కన్నా ఎక్కువగా అనిపిస్తున్నావు. ఆ స్వామి నిన్ను చల్లగా చూస్తారు సెల్లి. థ్యాంక్ యూ అండి, ఉంటాను. అలాగే సెల్లి. ఆ సెల్లి, ఈ పట్టి నీదేనా? అవునక్క, నాదే. ఆంటీ ఏదో అంటున్నారు. పట్టీకి తాళ్ళు కట్టున్నాయేటి అని అడుగుతుంది. ఓ అదా, చిన్నప్పుడెప్పుడో చేయించారు. పెద్దయ్యాక కొత్త పట్టీలు కొనడానికి మనసు రాలేదు. అందుకే ఉన్న పట్టీలకే తాడు కట్టి పెట్టుకుంటున్నాను.
చెల్లి నేను కడతానే పట్టు. ఎల్లిరా చెల్లి. ఈ కాంతమ్మతో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుందా? నేనే కాదు, ఊళ్ళో ఏ ఒక్కరూ కూడా నీ దగ్గర స్వీట్స్ కొనరు. ఓసే కాంతమ్మా, తమ్ముని పంపించి నన్ను తప్పుడు దాన్ని చేసావు కదూ. వస్తున్నానే, వచ్చి నీ ఆట అక్కడే కట్టిద్దా. అమ్మా చిట్టి వద్దమ్మా, నా మాట విని వదిలేయమ్మా. లేదు నాన్న, ఈది కుక్కలు ఇంటి మీదికి దాడికొస్తే ఎంటపడి కొట్టాలని నువ్వే చెప్పావు కదా, అదే ఇప్పుడు పాటిస్తున్నా. నువ్వలా భద్రకాళిలా రెచ్చిపోతుంటే ఆ చిట్టమ్మ కుక్కిన పెళ్ళ పడుంటుంది చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ మొహం చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదమ్మా. అవునక్క, మొత్తానికి జనాల అందరి ముందు ఆ చిట్టెమ్మని ఎదవను చేసేసి నీ కడుపు మంట చల్లార్చేసి వేసుకున్నావు. ఆ చిట్టెమ్మ ఇక సజ్జన పావేనే అక్క. అమ్మా, ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా. ఆ? పార్టీ ఆఫీస్లో 10 మంది చూస్తుండగా అది నన్ను అవమానించింది, అది కరెక్టా? నీ పెళ్లి చూపుల్ని నాశనం చేసి నట్టింట్లో నన్ను అవమానించింది, అది కరెక్టా? హ్మ్. అది చేసింది కరెక్ట్ అయితే నేను చేసింది కరెక్టే, అది చేసింది తప్పైతే నేను చేసింది తప్పే. ఇంకెవ్వరు దాని గురించి మాట్లాడినా నేను క్షమించను. నిజమేనండి భార్య గారు, దేవుడనే ఆయన ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పైనుంచి అన్ని చూస్తూనే ఉంటాడు, ఎవరిని వదిలిపెట్టాడండి. అంటే ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడనా? ఆ నేను మీ గురించి అనలేదండి, చిట్టెమ్మ గురించి అన్నానండి. ఇంకెక్కడి చిట్టెమ్మ? హ్మ్, పెట్టే బేడ సర్దుకొని ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారండి. చిట్టెమ్మంటే సీమటపాకే లాంటిది, దానికి పేలటం తప్ప పారిపోవటం అస్సలు తెలియదండి. ఏమంటున్నారు? ఆహా, నేనంటాం కాదండి, ఒక్కసారి అటు చూడండి. హా, ఏంటి చిట్టమ్మ గారు, చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? కాదండి, పాపం చేసిన వాళ్ళ పీక పట్టుకుందామని వచ్చాను. చా, తమరు పీకలు పట్టుకుంటే చూస్తూ కూర్చుంటాం, మరి మోసుకొని అవతలి పోవే. నేను అవతలికి పోవడం కాదు, ఒక్క సిటికేసానంటే మీరంతా చేలిపోతారు. ఏటి పిచ్చిగాని పట్టిందా? పచ్చగారి పొరతో సీట్లు చేసినందుకు నువ్వు కదా జైలుకి వెళ్ళాలి, మేమెందుకు వెళ్తాం? ఎందుకా? ఆ పచ్చ కర్పూరం కలిపింది నువ్వు కాబట్టి. ఏయ్, ఊరి జనాలందరి ముందు పరువు పోయిందని పిచ్చిగాని పట్టిందా? నేరాన్ని మా మీద వేస్తున్నావు. నాకు పిచ్చి పట్టడం కాదు, నేరాన్ని నా మీదేసింది ఎవరో తెలిస్తే
మీకు పిచ్చి పడుతుంది. అమ్మా ఇంకా దీంతో మాట్లాంటమ్మా? ఒక్కటి పీకితే 100 మెట్లు దొర్లుకుంటూ పోతుంది నిన్ను. తప్పు చేసిందే కాక ఆ తప్పుని నిరూపించడానికి వచ్చిన నా మీద చెయ్యెత్తుతావా? నిన్ను ఏయ్, నా కూతుర్నే కొడతావా? ఏయ్! నిన్ను కొట్టలేదు, సంతోషించు. నువ్వు అవమానించింది నన్నైతే భరించేదానేమో, కాని నువ్వు అవమానించింది నేను పడ్డ కష్టాన్ని, 10 ఏళ్లుగా ఈ జిల్లాలో సంపాదించుకున్న నమ్మకాన్ని. ఏ ఊరి జనాల ముందు చిట్టికి మిఠాయిలు తయారు చేయడం చేత కాదని నిరూపించావో, అదే ఊరి జనాల ముందు నువ్వు చేసిన ఏదో పనిని నిరూపించకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. నిరూపిస్తానంటున్నావు కదా, ఏ మాత్రం నిరూపిస్తావో నిరూపించు. నిజంగా నువ్వు నిరూపించలేదో నన్ను కొట్టిన దానికి 10 రెట్లు నిన్ను కొట్టి చంపకపోతే నా పేరు నీలాంబరే కాదు. నిరూపించు. ఇప్పుడే నిరూపిస్తాను. ఇదేటి నా దగ్గరికి వస్తుందేటి? మనం ఎద పని చేసామని చెప్పడానికి సాక్ష్యం నీ దగ్గర ఉందేమో బామ్మర్ది. ఇతని సేతుకున్న వాసనేంటో తెలుసా? పచ్చ కర్పూరం. ఎవడైతే పచ్చ కర్పూరం అట్టుకుంటాడో ఆడిసేయ వాసన వస్తుంది. ఎదవ తెలివితేటలు చూపించకు. ఇందాక నువ్వు పచ్చకర్పూరంతో కలిపిన లడ్డూల్ని పట్టుకుంది ఆ చేత్తోనే. అందుకే ఆడి చెయ్యి పచ్చకర్పూరం వాసన వస్తుంది. చా, నిజమా? అంటే మీ తమ్ముడు గారు ఈ చేత్తో పచ్చకర్పూరం ఒట్టుకోలేదు అంటారు. 100% పట్టుకోలేదు. పచ్చకర్పూరం గురించి ఆయనకి తెలీదు అంటారు. 200% తెలీదు. నేను మాత్రం 300% తెలుసు అంటాను. ఎలా తెలుసు? ఎలాగా? ఇదిగో ఇలాగా. ఇప్పుడేంటావు కాంతమ్మా? నేను చేసిన సీట్లలో నీ తమ్ముడు పచ్చకర్పూరం కలపకపోతే ఈ పచ్చకర్పూరం ఇతగాడి జేబులో ఎందుకుంది? గుడికొచ్చే భక్తులు కర్పూరంతో అగరొత్తులతో వస్తారు. మరి మీ తమ్ముడేటో పచ్చకర్పూరంతో వచ్చాడు. ఎవరి కొంపలు కూలుద్దామని? ఈ ఎదో సచ్చినోడా పచ్చకర్పూరం ప్యాకెట్లు పారేయకుండా అడ్డంగా ఇరికించేశాడు. నోట మాట లేదేటి కాంతమ్మా? పనికి మాలిన వెధవ. నువ్విలాంటి వెధవ పని చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. చేసిన తప్పుకి ఈ అమ్మాయికి క్షమాపణ చెప్పు. ఆగాగాగాగు. 100 మంది ముందు ఎదవని చేయడం, 4 గోడల మధ్య క్షమాపణ చెప్పడమా? ఇవన్నీ కుదరవు. మరింకేం కావాలి? ఒక్క నిమిషం. ఇదిగో ఉత్సవానికి వచ్చిన ఊరి జనాలారా, ఓసారి అందరిలో రండి. రండి 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 రండి. ఇందాక నాకు స్వీట్లు తయారు చేయడం చేత కాదు, నా స్వీట్లు తింటే అడ్డమైన రోగాలొస్తాయని ఈ కాంతమ్మ గారు చెప్పారు కదా. ఇప్పుడు అదే కాంతమ్మ గారు ఏడు చెప్తారో ఓసారి వినండి. సూతారెడ్డి కాంతమ్మ గారు చెప్పండి. జరిగిన తప్పుకి అందరూ నన్ను మన్నించాలి. మా తమ్ముడికి రాజమండ్రిలో పచ్చకర్పూరం అమ్మే షాప్ ఉంది. అలవాటులో పొరపాటుగా ఆ పచ్చకర్పూరం జేబులో పెట్టుకుని వచ్చాడు. అది జారి ఈ చిట్టమ్మ చేసే స్వీట్స్ లో పడిపోయింది.
ఆ, దానివల్ల చిట్టమ్మని మేము అపార్థం చేసుకొని అందరి ముందు అవమానించాను. జరిగిన తప్పుకి నా తమ్ముడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అందరూ నన్ను మన్నించండి. ఇప్పుడు చెప్పండి, ఈ చిట్టెమ్మలాగా సీట్లు తయారు చేసేటోళ్ళు ఈ 2 గోదావరి జిల్లాల్లో ఉన్నారా లేరా? లేరు లేరు. నేను తయారు చేసిన సీట్లు సంతోషంగా కొనుక్కోవచ్చు కదా? ఆ, కొనుక్కోవచ్చు. అందరూ వెళ్ళి చిట్టమ్మ దగ్గరే స్వీట్స్ కొనుక్కోండి. వెళ్ళండి. ఇంకేంటి ఆలస్యం? కాబోయే కార్పొరేటర్ చెప్పింది కదా చిట్టమ్మ మిఠాయి కొనుక్కోవచ్చని. ఇంకెళ్ళి కొనుక్కోండి. అలాగేనమ్మా, నేను అపార్థం చేసుకున్నందుకు ఏమనుకోవద్దు. మమ్మల్ని క్షమించి చిట్టమ్మా. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? మీ నాన్నగారి కంటి చూపు రావడం కోసం ఈ గద్దెనెక్కి గంట కొడతావా? అవును గురువుగారు, మా నాన్నకి కంటి చూపు తేవాలని మనిషిగా ఎన్నో రకాల ప్రయత్నం చేశాను. ఒక్క ప్రయత్నంలో కూడా గెలవలేకపోయాను. అందుకే ఈసారి శివుడి మీద భారం వేసి ఈ గంట కొడదాం అనుకుంటున్నాను.